హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము పై రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నామండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా చదువుకోవడానికి అది టైం పడుతుంది. కానీ ఈరోజు మేము ఏమేమి చేసాము, రూమ్లోకి ఎలా ఎంటర్ అయ్యాము, ఏంటి అనేది ప్రతిదీ ఫుల్ వీడియో ఉంటుంది. తప్పకుండా చూసి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఏమేమి చేయబోతున్నానో చెప్తాను, సరేనా? ఇదిగోండి, దేవుడి ఫోటోలు అన్నీ శుభ్రంగా తుడిచేసి మంచిగా బొట్లై పెట్టేసుకున్నాము. ఇక్కడ పైకి అయితే తీసుకొని వచ్చేసాను నేను అన్ని ఫోటోలు కూడా. సామాను అన్నీ కూడా శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చానండి. ఇగో 2 బిందెలు పైనుంచి తీసుకొచ్చిన 2 బిందెలు, ఇత్తడి బిందెలు తీసినవి తోమి శుభ్రంగా ఉంచాను. మంచిగా తోమి పెట్టాను. అంటే నిండు బిందెతోటి లోపలికి వెళ్ళాలి కదా 2 బిందెలతోటి అని చెప్పేసి ఇలా 2 బిందెలు శుభ్రంగా తోముకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మా వారు చూడండి. అండి హాయ్ చెప్పండి. హాయ్ అండి. మామిడాకులు అయితే కట్టేస్తున్నారు. నోట్లోంచి మాట ఎందుకు రావట్లేదంటే నిన్న ఇవన్నీ కూడా దులిపి శుభ్రం చేసి అన్నీ చేసాం కదా, గొంతు పట్టేస్తుంది అనమాట. అది ఇప్పుడు మామిడాకులు పెట్టిన తర్వాత గుమ్మడికాయ కొట్టేసి లోపలికి వెళ్తాం, సరేనా? ఈరోజైతే మంచిదని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం. ఇదిగోండి రూము మొత్తం నిన్న ముగ్గులు అవి వేసేసాం కదా, అవన్నీ కూడా ఇంకా పెయింట్ ఆరిందో లేదో తెలియదు. ఇంకా లోపలికైతే ఇప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టిన తర్వాత లోపలికి వెళ్తామన్నమాట. ఇప్పుడైతే రూమ్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి మామిడాకులు పెట్టడం అయిపోయింది. ఇక్కడ నేను గడపకి ఏం చేశానంటే సిమెంట్ తోటి మేము వేసాం కదా, మొత్తం రాయకుండా కొంచెం అంచులంట అలా రాసి పసుపు కుంకుమ బొట్టులు అయితే పెట్టేశాను. కొంచెం ముగ్గు కూడా అలా వేసాను. ఈ మూలకి ఆ మూలకి చక్కగా పువ్వులు అయితే పెట్టేశానండి. ఇప్పుడు విఘ్నేశ్వరుని తలుచుకొని ముందు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత గుమ్మడికాయ కొడతారనమాట, దిష్టి అది పోవడానికి అన్నట్టు, సరేనా? లోపలికి వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టేసేయండి ముందు. ఇక్కడ అయితే బిందెలు కూడా రెడీగా ఉన్నాయి, వాటర్. తర్వాత కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత వెంటనే బిందెలు పట్టుకొని లోపలికి బయలుదేరుతాం దేవుడి ఫోటోలను. విఘ్నేశ్వరుని తలుచుకోండి. ఓం గం గం గణపతియే నమః, గణపతియే నమః, ఓం గం గణపతియే నమః. ఈ మూలకోటి ఆ మూలకోటి పెట్టేసి ఇదిగోండి గుమ్మడికాయ. ఇప్పుడు గుమ్మడికాయ దిష్టి తీసేసి మూడు సార్లు అలా దిష్టి తీసేసి ఇంకా గుమ్మడికాయ అయితే కొట్టేస్తారు. కొట్టండి, గుమ్మానికి వేసి కొట్టండి. అటు ఇటు పెట్టేసి పసుపు కుంకుమ వేసేసేయండి. ఫటఫట వేయండి, కుంకుమ వేయని ఎక్కువ. మనకి అది దిష్టి అది లేకుండా ఉండటానికండి. ఇప్పుడు వెంటనే గుమ్మ స్టార్ట్ అవుతాము. ఇదిగోండి మా వారైతే ఫోటోలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను బిందె పట్టుకుని వెళ్తా. ఇప్పుడు పూజ అయితే చేసుకుందామండి. రూమ్లోకి అయితే వచ్చేసాము. పెయింట్ ఆరలేదండి, కాలుకి అంటుకుంటానే ఉంది, తప్పకుండా నడవాలి. ఇదిగోండి ఇప్పుడు దేవుడి పీట. ఇంకా ఇక్కడ దేవుడి మందిరం అలాంటిది ఏమి మేము లేదు, పైగా ఇక్కడ నిర్మించుకోలేదు. ఇంకా పీట మీద చేస్తాను. ఇక్కడ అక్కడ ఫస్ట్ అయితే 2 ఫోటోలు పెట్టేసి ముఖ్యమైనవి నేను దీపారాధన అయితే చేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ మాకు ప్లేస్ కూడా లేదు కదండి, ఇంక ఇక్కడే మాకు ఇప్పుడు కింద రూమ్లో కూడా ఇటు సైడే, అంటే గుమ్మానికి ఇటు సైడ్ ఇలా చేసుకున్నాం. ఇదే ఈశాన్యం అన్నట్టు. ఇంకా మనం ఎవరైనా అదే కదా చేస్తారు. ఇప్పుడు అక్కడ పీట అది పెట్టేసి వినాయకుడిని, లక్ష్మీదేవిని, త్రిమూర్తుల వారి ఫోటోని పెట్టేసి ఇప్పుడు దీపారాధన చేసేస్తున్నాను. తర్వాత మందిరం అయ్యి ఎలా సెట్ చేయాలి ఏంటి అన్నది ఆలోచిస్తాను ఇప్పుడైతే. ఇవన్నీ పసుపు వినాయకుడిని అయితే చేశాను. చక్కగా పువ్వులపై పెట్టేసి అలంకరించేసాను దేవుడి ఫోటోలకి అయ్యి కూడా. వినాయకుడికి తాంబూలం, ఇంకా లక్ష్మీదేవికి త్రిమూర్తుల వారికి కూడా తాంబూలం పెట్టేసి దీపాలయ్య రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ మా వారేమో చక్కగా ఇల్లంతా శ్రీశైలం నుంచి తెచ్చిన వాటర్ మొత్తం రూమ్ అంతా చల్లేస్తున్నారు. ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి గుమ్మం దగ్గర పెట్టడానికి ఇలా గిన్నెలో పసుపు,
కుంకుమ, అక్షింతలు, కొన్ని అలా పువ్వులండి. ఇదిగోండి పువ్వులు వేసి అలంకరించాను. ఇప్పుడు ఆ గిన్నె అక్కడ పెట్టేసేయండి. అది ఆ గుమ్మం కాదు, ఇక్కడ అది బయటకు అది ఫస్ట్ ఇక్కడ పెట్టండి. అది చిన్నది కదా, పెద్దది పెట్టండి. అక్కడ పెట్టేసి ఇప్పుడు అది గిన్నెమో బయట పెట్టేసేయండి. ఈ గుమ్మం ఓకే, అదిగోండి అలా పెట్టించేసాను. మేమిద్దరం కూడా ఇలా దీపాలు వెలిగించి పూజ అది చేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఏం కనబడలేదు. ఇప్పుడు ఇదంతా అంటుకుంటా సాష్టాంగం. ఇవన్నీ పూజ అది చేసుకున్నాం కదా. ఇప్పుడు పాలు పొంగిస్తున్నాను. పాలు పొంగించి పరమాన్నం చేస్తాను. మా వారు అయితే బండ అది తెచ్చేసారు గ్యాస్. ఇప్పుడు వెలిగించేసి ఇక్కడ పాలు పొంగిస్తాం. గ్యాస్ బండి ఇప్పేమండి ఏమో నాకు పైన దండం పెట్టుకోండి. ఇట్లకి పోయినట్టు రండి రండి. క్లాప్స్ క్లాప్స్.
కొట్టండి అందరూ కూడా. మా వారికి ఇందులో తీసుకురామంటే ప్లేట్లో పట్టుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్లేట్లోనే కడిగేయాలి. ఇది ఏంటిదే టైం లేదు, త్వరగా అన్నా కదా. పరిమాణం రెడీ చేసేసామండి. ఇప్పుడు పరిమాణం రెడీ అయిపోయింది. ఏంటది వద్దా ఇక్కడ ఉన్నాయి. కూర్చోండి కూర్చోండి. ప్రసాదం అయితే మా వారికి చాలా చాలా బాగా నచ్చేసిందంటండి. ఇంకా అందరికీ పెట్టేసానా, తిని నువ్వు కూడా చెప్పమ్మా అనేసి అంటున్నాడు అనమాట మా అబ్బాయి. ఇంకా మేము అందరం కూడా పరమాన్నం తిన్నాము. ఇంకా ఆ రోజు లంచ్ ఏం చేశాను అన్నది తర్వాత వీడియోలో.